హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను కాకినాడలో ఉన్నా. కాకినాడలో ఫేమస్ టెంపుల్ అయిన సర్పవరం భవనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తా. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సర్పవరం క్షేత్రం కాకినాడ సిటీ సెంటర్ నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంది. ఉబెర్ కానీ ర్యాపిడో కానీ తీసుకొని మనం ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు, లేదా లోకల్ ఆటోలు కూడా యూజ్ అవుతాయి. లేదు ఇది కాదంటే పర్సనల్గా ఒక వెహికల్ రెంట్కి తీసుకొని కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను సర్పవరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ముక్తికా సరస్సు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్లే నారద మహర్షికి స్త్రీ రూపం అనేది వస్తుంది. మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మనం హ్యాపీగా స్నానం చేయొచ్చు. నేను స్నానం చేశాను, కాళ్ళు చేతులు కడుక్కున్నా, ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇంకా ఇక్కడ ఈ బొమ్మ దగ్గర నారద మహర్షి హ్యాండ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్యాస్ పెట్టుకుని. ఇక్కడ స్టోరీ అంతా అదే. సో ఆయనకు ఆ హ్యాండ్ ఎట్లా వచ్చింది అంటే, ఆ హ్యాండ్ స్త్రీ రూపంలో ఎందుకు ఉండిపోయింది అనేది ఇక్కడ స్థల పురాణం. నేను ఈ సరస్సులో కాళ్ళు చేతులు కడుక్కుని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. టెంపుల్ ఎంట్రన్స్లోనే పెద్ద గాలి గోపురం ఉంది, 5 అంతస్తులతో ఉంది గాలి గోపురం. ఆ గాలి గోపురం మీద శిల్పాలు కూడా చాలా రమణీయంగా చెక్కారు. సో లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత చూడండి, విశాలమైన ప్రాంగణం, చుట్టూ చెట్లు, గ్రీనరీ మాత్రం చాలా బాగుంది ఇక్కడ టెంపుల్లో. సో దర్శనానికి వెళ్ళే దారి కూడా చాలా ఎక్కువ ఉంది. అది సింపుల్గా దర్శనం అయిపోయి మన ఇంటి సందు చివరి నుండే టెంపుల్లా లేదు, చాలా ఎక్కువ దూరం నడవాలి. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన విగ్రహం ఒకటి పెట్టారు. చుట్టూ లైట్ సెట్టింగ్స్ పెట్టారు. నైట్ టైం చాలా బాగుంటుంది అనుకుంటా. ఇంకా ముందుకు వెళ్తే ఒక యాగశాల ఉంది, యాగాలు చేస్తారనుకుంటే ఇక్కడ ఎక్కువగా. ఇంకా ముందుకు వెళ్తే గరుడల్వారి విగ్రహం, అట్లాగే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇవన్నీ దాటుకుని లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం ఉంటుంది. ఇదిగో ఇక్కడ సో భావనారాయణ స్వామి దర్శనం కలుగుతుంది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిచారని చెప్పడానికి ఇక్కడ ఒక శిలాశాసనం ఉంది. మేబీ దేవనాగరి లిపో మరి తెలుగు లిపో తెలియదు. సో స్వయంభూగా పాతాళ భావనారాయణ స్వామిగా వెలిచారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా లోపలికి వంగి వెళ్ళాలి. సో హైట్ చాలా తక్కువ ఉంటుంది, లోపల ఒకరిద్దరి కంటే ఎక్కువ పట్టడానికి అవకాశం అయితే లేదు. టెంపుల్లో ఆలయ స్థల పురాణం అంతా ఇట్లా బొమ్మలతో సహా పెట్టారు, చాలా బాగుంది. అంటే పిల్లలు చదువుకున్నా ఈజీగా అర్థమైపోతుంది. మీరు కావాలంటే ప్యాస్ పెట్టుకొని చదువుకోవచ్చు. నేను మాత్రం చాలా సింపుల్గా చెప్పేస్తాను, కొంచెం ఓపికగా వినండి. ఒకసారి నారద మహర్షి తన మీద విష్ణుమాయ పనిచేయదు అని చెప్పి బ్రహ్మలోకంలో అంటారు. అట్లా బ్రహ్మదేవుడు ఈ సరస్సులో స్నానం చేయమని చెప్పి నారద మహర్షిని ఆదేశిస్తారు. ఆయన వచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత స్త్రీ రూపంలోకి మారిపోతారు, గతమంతా మర్చిపోతారు. సో ఆ దారెంబటెళ్ళే పిఠాపురం మహారాజు ఆ స్త్రీని చూసి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకు ఒక 60 మంది సంతానం కలుగుతారు. సో తర్వాత జరిగిన ఒక యుద్ధంలో రాజు 60 మంది సంతానము చనిపోతారు. ఆ తర్వాత ఈ నారద మహర్షి ఏడుస్తూ అడవులెంబడి పడి తిరుగుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ రూపంలో కల్పించి ఈ సరస్సులో స్నానం చేయమని చెప్తారు. అది కూడా ఒక చెయ్యి పైకుంచి మిగతా బాడీ అంతా తడిసేటట్టుగా స్నానం చేయమంటారు. సో ఆ చెయ్యి మాత్రమే స్త్రీ రూపంలో ఉండిపోతుంది, మిగతా బాడీ అంతా నారద మహర్షిగా మారిపోతారు. అప్పుడు స్వామివారికి గతం గుర్తొస్తుంది. ఇప్పుడు ఆయన ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అట్లాగే రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తారు. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, స్వామివారి చేతిని అబ్జర్వ్ చేయమన్నది చెప్పినాను కదా, దానికి బ్లౌజ్ ఉంది. సో ఈ స్థల పురాణం అంతా అదే. నారద మహర్షి స్త్రీగా మారి ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహమే భావనారాయణ స్వామి. ఆ తర్వాత అనంతుడు అనే ఒక సర్పం ఇక్కడ పూజలు చేసి తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి, ఈ టెంపుల్కి సర్పవరం అనే నేమ్ అయితే వచ్చేసింది. ఇంకా అట్లా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే నాకు ఒక ఆవు, దాని లేగదూడ కనిపించింది. ఆ లేగదూడ చేసే అల్లరి మాత్రం అసలు చాలా బాగా ఉంది. అసలు ఇక్కడ నుంచి కదలాలనిపించలే. సో ఎంతసేపు అట్లా చూస్తూ ఉండిపోయా. అసలు యాక్చువల్గా దర్శనం అయిన తర్వాత ప్రదక్షిణ చేద్దామని బయటకు వచ్చాను, కానీ దాన్ని ఆ దాళ వర్ణాల్లో అట్లా మెరిసిపోతూ ఉంటే అసలు అడుగు ముందుకు పడలేదు. దాన్ని కాసేపు అట్లాగే వీడియో షూట్ చేసుకుంటూ అట్లా ఉండిపోయా. అసలు ఏం చేస్తుంది, దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి అట్లా ఆలోచిస్తూ ఉండిపోయా. చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు ఇంటి చుట్టుపక్కల ఆవులు అవి వచ్చాయి, వాటితోటి
గంతులు వేసుకుంటూ, మేము గంతులు వేస్తుంటే అవి కూడా గంతులు వేసుకుంటూ, ఆ మెమొరీస్ అన్నీ ఒకసారి మైండ్లో స్ట్రైక్ అయినాయి. సో చుట్టుపక్కల ఇంకోటి ఏమైనా గోశాల ఉంటుందేమో అనుకున్నా కానీ టెంపుల్లో గోశాల ఎక్కడా కనిపించలే, కానీ ఇవి రెండు మాత్రం కనిపించాయి. సో మదర్ దగ్గర ఆ దూడని అట్లా అంటే దూరంగా కట్టేయకుండా మదర్ దగ్గర నుంచి చాలా మంచి పని చేశారనిపించింది. సో తర్వాత ఏమైందంటే ఇంకా ముందుకెళ్ళాను. సో ప్రదక్షిణం కంప్లీట్ చేసుకున్నాను. ప్రదక్షిణం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఆలయంలో ఒక విశేషం గమనించాను నేను. సో అదేంటంటే ఇక్కడ చూడండి, ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ప్రభావితం అవుతుంది. సో ఏ నక్షత్రానికి ఏ చెట్టు ప్రభావితం అవుతుంది, దాని ఎఫెక్ట్ మన లైఫ్లో ఎట్లా ఉంటాయని చెప్పి ఆ చెట్టుకి ఆ నక్షత్రం పేరు రాసి అక్కడ ఏం మంత్రం చదవాలో క్లియర్గా ఒక నోట్ పెట్టారు. ఇది మాత్రం చాలా బాగుంది. సో తర్వాత మెల్లిగా దర్శనం అది కంప్లీట్ చేసుకుని, ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. చాలా బాగుంది. నాకైతే టెంపుల్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ చూడండి. సో లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీగా ఉండిపోతుంది. సో బయటకు వచ్చిన తర్వాత నేను ఒక శివలింగాన్ని చూశాను. మరి బయట ఎందుకు పెట్టారో నాకైతే తెలియలేదు, కానీ లోపల ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్రెండ్స్ చూసారు కదా సర్పవరం టెంపుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.